హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ మాలిక యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మా అక్క బర్త్డే అయితే అసలు తెలియకుండా ప్లాన్ చేసాము. అసలు చాలా అంటే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సర్ప్రైజ్ బర్త్డే పార్టీ చేస్తామని. అంతే కదా, మనం అనుకున్నవి ఏమీ జరగదు, అనుకోని మాత్రం అలా జరిగిపోతూ ఉంటాయి అంతే. హలో, ఇక్కడ వచ్చేసి బర్త్డే పార్టీ మా బావది కాదు, మా అక్కది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఏమేం చేసామో తెలుస్తుంది. మన బర్త్డే అనంగానే ఏమేం చేయాలో అన్నీ అనుకుంటాం, కానీ కొన్నే జరుగుతాయి, అన్నీ జరగవు కదా. అలానే మా అక్క కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇలా సర్ప్రైజ్ పార్టీ ఇస్తామని. ఏదో మా బావ ఇంట్లో కేక్ తెచ్చి కట్ చేయించేస్తారు అనుకుంది, కానీ ఇంతమంది వస్తాము అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అక్క అయితే ఫుల్ హ్యాపీగా ఖుషి అయిపోయింది. ఇక్కడ చూడండి మా అక్క బావ ఎంత ప్రేమగా, ఎంత బాండింగ్గా, ఎంత మంచిగా ఉన్నారో. అసలు మ్యారేజ్ లైఫ్ అన్నప్పుడు గొడవలు, హ్యాపీనెస్ అన్నీ షేర్ చేసుకోవాలి. మన ఇంట్లో కూడా గొడవలు అవుతాయి, కానీ ఒకరు గొడవ పడినప్పుడు ఒకరు సైలెంట్గా ఉంటే ఆ గొడవ అనేది అక్కడే ఎండ్ అయిపోతుంది కదా. ఈ జనరేషన్లో ఎలా ఉన్నారంటే, నేను గొడవ పడితే నేను ఎందుకు ఊకోవాలి, ఒకరొకరు అట్లా ఈగోకి పోయి వాళ్ళ మంచి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అదే డైవర్స్ వరకు వెళ్ళిపోతుంది. ఇంత మంచి లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఎందుకు అలా చేస్తున్నారు? మా అక్క వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఎంత హ్యాపీగా ఉంటారో అసలు. ఇద్దరు కామెడీ చేసుకుంటా, ఎక్కడ బయటికి వచ్చినా కామెడీ చేసుకుంటా, ఒకరి మీద ఒకరు చాలా ఫన్నీగా ఉంటారు. మాకు కూడా నవ్విస్తారు ఫుల్గా. ఒక్కొక్కసారి వాళ్ళకి చూస్తుంటే మాకే జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది, ఎంత బాగున్నారో కదా అని. మా అక్కోళ్ళది చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఎప్పుడు ఇంట్లో చాలా ఎంజాయ్ చేసుకుంటా, సింగిల్గా ఉన్న హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. మా బావ వచ్చేసరికి సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్, కామెడీ చేసేటప్పుడు కామెడీ చేస్తారు. పిల్లలతో అయితే జోవెల్గా ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి మా కవిత చూడండి ఎలా కేక్ తినిపిస్తుందో. అసలు తను మాకు కోడలు అవుతుంది, కానీ మాకు కోడల్లాగానే ఉండదు. మాతోటి అసలు నవ్వుకుంటూ అసలు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది. మా బెస్ట్ ఫ్రెండ్ లాగా చూస్తాం, తనకు కూడా ఏమున్నా షేర్ చేసుకుంటాం ఒకరికొకరం. ఇక్కడ మా పనిలో మేముంటే పిల్లల పనిలో పిల్లలు ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కేక్ తీసుకొని తినేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మేము ముగ్గురము ఏమున్నా షేర్ చేసుకుంటాం ఒకరొకరం. మేము ముగ్గురం ఒక అక్క చెల్లి కోడల్లాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటాము. నాకైతే మా బాండింగ్ చాలా నచ్చుతుంది అసలు. ఇక్కడ నేను తినిపిస్తుంటే పాపం మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడు. నా తినిపిస్తలేదు అనుకుంటుండు. లాస్ట్ మా అక్కకు తినిపించేసి అయిపోయిన తర్వాత వాడు అని వాడు కూడా అడిగేసి తినేస్తాడు అనుకోండి. ఇక్కడ వచ్చేసరికి నేను పిల్లలకి ఎక్కువ కేక్ అయితే తినిపియను, ఎందుకంటే దాంట్లో ఏదేదో కెమికల్ కలుపుతారు. అందుకనే కూల్ డ్రింక్స్ కూడా అంత ఇయ్యను, ఎందుకంటే మేమే ఎక్కువ తాగం. చిన్న పిల్లలకి వాళ్ళ హెల్త్ ఏమవుతుంది అని నాకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. కానీ మేము తాగేటప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటే నాకు అంత నచ్చదు. ఒక్క సిప్ అయినా ఇస్తాను వాళ్ళకి. మా అక్క నాకు తినిపిస్తుంటే నా జుట్టు లాగేస్తున్నాడు మా చిన్నోడు. ఇక ఇక్కడ అందరం కలిసి అయితే ఫుల్గా పిక్స్ అయితే దిగేసాము, వీడియోస్ కూడా తీసుకున్నాము. మా బాబుకి అయితే కేక్ కొంచెమే పెట్టామని తెగ దాని మీద పడిపోతున్నాడు అసలు. మా చిన్న బాబు వచ్చి మెల్లమెల్లగా తినేస్తున్నాడు కొంచెము, పక్కన పిల్లలు కూడా. ఇక్కడ వచ్చేసరికి మా అక్క వాళ్ళ ఓన్ సిస్టర్ వాళ్ళ చిన్న పాప. సొమ్మొకటిది సోకొకటిది. ఇప్పుడు తెలుస్తుంది చూడండి ఏం జరిగిందో. బర్త్డే మా అక్కదైతే నేను మా కవిత ఇద్దరం చూడండి దాని మీద ఎట్లా ఇరగబడుతున్నాము. ఎప్పుడు దిగనట్టు తెగ పిక్స్ దిగేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి అందరం అయితే తినడానికి కూర్చున్నాము. మళ్ళీ తర్వాత పిల్లలతోటి తినడానికి రాదని తొందర కూర్చొని అయితే ఫాస్ట్గా మేము ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాము. దాని తర్వాత స్లోగా పిల్లలకి తినిపించచ్చు అని. ఇక్కడ పిల్లలు లేరిందా అని చూస్తున్నారా, ఒక సైడ్ పిల్లలు కూర్చున్నారు. ఇది మా ఫ్యామిలీ స్టోరీ, అందుకనే మా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టము. మీకు కూడా ఇలా చిన్నవి ఏమైనా ఉన్నాయా కామెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వెళ్ళొస్తా, బాయ్. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.